రైట్, మనకి కెపాసిటర్స్ లోని డెల్టా స్టార్ చెప్పాను కదా, డెల్టా స్టార్ ట్రాన్స్ఫర్మేషన్. ఇక్కడ కూడా మనకి డెల్టా స్టార్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, తర్వాత కొన్ని సిమెట్రికల్ సర్క్యూట్స్ ఉంటాయి. ఆ సిమెట్రికల్ సర్క్యూట్స్ ఎలా సాల్వ్ చేయాలో కూడా చూద్దాం. అర్థమవుతుందా? రైట్, let us begin with an example. There are two resistors like this, and central one another resistor is there. P by Q, and this point is A, and this is B. This is 5, this is 10, this is 10 ohms, this is 5 ohms. This is 5 ohms. What is the effective resistance between A and B? That is the question. Okay. ఇక్కడ ఇది P by Q is కూడా R by S అయితే కాదు. మధ్యలో రెసిస్టెన్స్ అని తీయలేము. We cannot remove the central resistor. అర్థమవుతుందా? So we have to go for delta star transformation. Delta and star can మార్చుకోవచ్చు. Then we have a delta like this. This is delta. This is R1, this is R2, and this is R3. దీన్ని ఇలా మార్చచ్చు, స్టార్లో మార్చచ్చు. దీన్ని R12 అందాం, దీన్నేమో R23 అందాం. దీన్ని ఏమందాం ఇక్కడ, దాన్ని R13. R12 ఫార్ములా ఏంటంటే, యూ కెన్ చేంజ్ దిస్ ఇన్ టు దిస్. ఓకే, R12 ఫార్ములా చెప్పండి. R12 R1 R2 by R1 plus R2 plus R3. అలాగే R23 ఫార్ములా ఉంది. R23 చెప్పండి. R2 R3 by కెపాసిటర్స్ కి జస్ట్ ఆపోజిట్. కెపాసిటర్ ని దీంట్లో ఇది దీంట్లో మారుతున్నప్పుడు ఇలాంటి ఫార్ములాలు వేసాం, జస్ట్ ఆపోజిట్. అంటే ఇక్కడ డెల్టా స్టార్ అయితే అక్కడ స్టార్ డెల్టా అవుతుంది. R1 plus R2 plus R3. అలాగే R31 ఎంత చెప్పండి. R3 R1 డివైడెడ్ బై R1 plus R2 plus R3. అలాగే స్టార్ డెల్టాలో మార్చుకోవాలంటే సిగ్మా R1 R2 డివైడెడ్ బై దాని ఆపోజిట్ చేయాలి. కెపాసిటర్స్ లో ఎలా చేస్తాము, కెపాసిటర్స్ లో సిగ్మా C1 C2 అది ఎప్పుడు చేసాం, ఇది దీంట్లో మార్చినప్పుడు చేసాం. దానికి జస్ట్ ఆపోజిట్ చేసుకోవాలి అంతే. ఎందుకంటే ఇక్కడ కెపాసిటర్స్ లోని సిరీస్ ఏంటి, సిరీస్ లోని 1/C ఎఫెక్టివ్ ఈజ్ ఈక్వల్ టు అని రాస్తున్నాం కదా. రెసిస్టెన్సెస్ లోనే యాడ్ అయిపోతుంది. R is equal to R1 plus R2 అయిపోతుంది. ఓకే, అందుకే అక్కడ జస్ట్ రివర్స్ ఫార్ములాలు ఉంటాయి. ఫార్ములాస్ ఓకే కదా. అయితే ఈ రెండు బదులు నేను ఏం రాస్తానంటే, ఈ రెండు బదులు 5 into 10 by 5 plus 5 plus 10. 5 into 5 ఈ రెండు బదులు కదా. 5 into 10 5 into 10 by 5 అంటే 20, అంటే 5/2 వచ్చిందమ్మా ఇక్కడ. అలాగే ఈ రెండు బదులు ఇది డ్రా చేస్తాను ఇంకోటి ఇలాగా, ఇక్కడ ఒకటి. ఈ రెండు బదులు 5 into 5 by 20. 5 into 5 by 20 ఎంతది? 5 into 5 by 20 5/4 కదా. ఇది 5/4. ఈ రెండు బదులు 5/2 వస్తుంది. ఓకే, ఈ 5/2 తీసుకెళ్ళి దీనికి కలపాలి 5కి. ఈ పైన 5/4 తీసుకెళ్ళి 10కి కలపాలి. ఓకే, 10 ohms కి. Okay, now everything is in series and parallel kada. Can you find the effective resistance between A and B?
ఈ రెండు సిరీస్ యాడ్ చేయాలి, ఇది యాడ్ చేయాలి. కెపాసిటర్స్ లో C1 C2 బై C1 ప్లస్ C2 చేయాలి, కన్ఫ్యూజ్ అవుతుంది. ఇక్కడేమో యాడ్ చేయాలి, ఈ రెండు యాడ్ చేసి మళ్ళీ ప్యారలల్ లో ఏంటి R1 R2 బై R1 ప్లస్ R2, మళ్ళీ దీంతో సిరీస్ కట్టగలరు కదా. RAB 7 ohms వస్తుంది. అక్కడ కూడా సేమ్ ప్రాబ్లం ఉంది, 7 microfarads వచ్చింది కదా, సేమ్ ప్రాబ్లం ఉంది. రాయండి ఇది. సో దిస్ ఈస్ వాట్ డెల్టా స్టార్ ట్రాన్స్ఫర్మేషన్, డెల్టా స్టార్. ఓకే, వాల్యూమ్ 2A. ఫస్ట్ రెండు యాడ్ చేసండి, తర్వాత ఈ రెండు యాడ్ చేయండి, మళ్ళీ ప్యారలల్, మళ్ళీ దీంతో సిరీస్. ఓకే, ఎరేస్ చేస్తాను. అంటే ఇంకెక్కడైనా డెల్టా స్టార్ వస్తే అప్లై చేయగలరు కదా, అంటే సర్క్యూట్ కొంచెం ఈజీ అవుతుంది. ఓకే, ఈ రెండు సిరీస్ మొత్తం ప్యారలల్, మళ్ళీ దీంతో సిరీస్, మొత్తం సిరీస్ ప్యారలల్ అయిపోయింది కదా. సరే, ఎరేస్ చేస్తాం. ఓకే, మరి స్టార్ డెల్టా ఏంటి ఫార్ములా? రివర్స్ వస్తుంది కదా. స్టార్ డెల్టా సిగ్మా R1 R2 డివైడెడ్ బై R3 అలా రాయాలి. కెపాసిటర్స్ లోని డెల్టా స్టార్ ఫార్ములా ఏదో ఇక్కడ స్టార్ డెల్టాలో ఆ ఫార్ములా వస్తుంది. So one more problem we will go. Some symmetrical circuits. Let us go with some symmetrical circuits. Okay. కొన్ని సర్క్యూట్స్ చూద్దాం. సరే, ఇక్కడ మనకి రెసిస్టెన్సెస్ ఇలా ఉన్నాయి. This is R. So each resistance is small r. Okay. And this is point A and this is point B. We have to find effective resistance between A and B. Okay, capacitance కూడా అడగచ్చు, ఏముంది, రెసిస్టర్స్ బదులు కెపాసిటర్స్ పెట్టచ్చు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఇలా ఒక లైన్ డ్రా చేయండి. ఈ లైన్ కి యువతల పక్కన ఎలా ఉందో యువతల పక్కన కూడా అలాగే ఉంది కదా. అంటే ఏంటంటే దాని అర్థం ఏంటంటే ఇలా వచ్చిన కరెంట్ ఇటు వెళ్ళిపోతుంది, ఇంట్లోకి ఎంటర్ అవుతుంది. అలాగే ఇక్కడ వచ్చిన కరెంట్ ఇలా వెళ్ళిపోతుంది, పైకి కిందకి వెళ్ళదు. సిమెట్రికల్ సర్క్యూట్స్ లోని అర్థమవుతుందా? సరే, ఈ సర్క్యూట్ ని ఎలా మార్చుకోవచ్చు అంటే, కింద రెండు సిరీస్ లో ఉన్నాయి, పైన ఇది ఇలా వచ్చేస్తుంది. సర్క్యూట్ విల్ చేంజ్ లైక్ దిస్. ఇక్కడ ఈ జాయింట్ ఉంది కదా, జాయింట్ తీసేయచ్చు. యూ కెన్ రిమూవ్ ద జాయింట్. ఎందుకంటే ఇలా వచ్చిన కరెంట్ ఇలా వచ్చేస్తున్నప్పుడు ఇంక ఇది అవసరం లేదు కదా జాయింట్. అర్థమవుతుందా? రైట్. సరే, ఈ రెండు సిరీస్ 2R R ప్యారలల్ 2R/3 వస్తుంది. 2R/3 ప్లస్ 2R 2R/3 ప్లస్ 2R 8R/3. 8R/3 కింద 2R ప్యారలల్. అంటే RAB ఎంత వస్తుంది చెప్పండి? 8R/3 ఇంటూ 2R డివైడెడ్ బై 8R/3 ప్లస్ 2R. ఓకే, సో వాట్ ఇస్ ద టోటల్ థింగ్? RAB ఎంత వస్తుంది? 8R/3 ఇంటూ 2R డివైడెడ్ బై ఇది 14R వస్తుంది. 14R/3 వస్తుంది. 8R/7 అవుతుంది ఆన్సర్. సో ఆన్సర్ ఈజ్ 8R/7. రాయండి.
So this is the answer. ఇలాంటి సిమెట్రికల్ సర్క్యూట్ ఇంకోటి ఇస్తానే, సిమెట్రికల్ సర్క్యూట్స్. Next, can you move that? Right. ఇది ఓకే కదా. ఇలాంటి ఎగ్జాంపుల్ ఇంకోటి కొంచెం మోడిఫికేషన్ అంతే. ఓకే, ఈ పైన ఎంత వచ్చింది మనకి? పైన 8R/3 వచ్చింది కదా, అది గుర్తుపెట్టుకోండి. కొంచెం మోడిఫై చేస్తాను. అంటే ఇక్కడ 8R/7. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే కింద కూడా కొంత సర్క్యూట్ యాడ్ చేస్తాను. కింద కూడా ఇలా సర్క్యూట్ యాడ్ చేస్తాను. ఓకే, I'll add the circuit like this. R. ఇక్కడ కూడా కనెక్షన్ తీసేయచ్చు. యూ కెన్ రిమూవ్ ద కనెక్షన్. అంటే ఇలా వెళ్ళిన కరెంట్ ఇంక ఇలా వచ్చేస్తుంది. ఇది 3 ఏరియాలో పెడదాం. అంటే ఇక్కడ ఇలా వెళ్ళిన కరెంట్ ఇలా వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ జంక్షన్ తీసేద్దాం. సిమెట్రీ. ఓకే, ఇప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది? పైన 8R/3, కింద 8R/3. 1/R effective is 1/8R/3. 8R/3 3 పైకి వెళ్తుంది, ప్లస్ 1/8R/3 ప్లస్ 1/2R. ఈ రెండు 2R కదా, ఎల్సిఎం 8R వస్తుంది. 3 + 3 + 4. రివర్స్ చేయాలి దీన్ని. R effective is equal to 8R/10. 8R/10 అంటే 4R/5 వస్తుంది. 4R/5 రాయండి. అంటే ఇందాక సర్క్యూట్ కదా కొంచెం పెద్ద సర్క్యూట్ గీసాను అంతే. అంటే ఇలా వెళ్తాను కరెంట్ ఇంక ఇటుపక్క వెళ్తే ఇలా వచ్చేస్తుంది. అంటే ఇక్కడ జంక్షన్ తీసేయచ్చు. ఓకే, ఇంకేమైనా సిమెట్రికల్ సర్క్యూట్స్ ఉంటే చెప్తాను. ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చేద్దాం. సిమెట్రికల్ సర్క్యూట్స్. ఓకే, ఇలా చేయగలరు కదా. అరేంజ్ చేస్తా. I'm just erasing this. Okay. సరే, ఇంకో సర్క్యూట్ ఉంది. దట్ we will go. This is the book I had. Next, one more circuit. ఇంతకడ దానికి కొంచెం మోడిఫికేషన్. అంటే ఇలా ఉంది కదా, 10 ohms, 5 ohms. అలాగే ఇక్కడ 5 ohms. ఇదేదో వీట్ ఫ్రంట్ బ్రిడ్జ్ కాదు, ఇది
ఇది 10 ohms, మధ్యలో 5 ohms ఉంది, మధ్యలో 2.5 2.5 ఉంది. ఓకే, 2.5 2.5. ఓకే, ఇటు పక్క ఇంకో 2 రెసిస్టర్లు ఉన్నాయి, 5 ohms 5 ohms. అదవుతుందా? సో this is the point A and this is the point B, and what is the effective resistance between A and B? What is the effective resistance between A and B? This is also symmetrical circuit. అదవుతుందా? అంటే ఇక్కడ ఈ జాయింట్ అనేది తీసేయచ్చు మనం. అదవుతుందా? అంటే ఎలా వస్తుందంటే ఏకి బికి మధ్యలో సర్క్యూట్ అయితే డ్రా చేద్దాం. ఇది ఉంటుంది, ఇది ఈ రెండు ఉంటాయి. 2.5 2.5 ఎంత? 5 కదా, 5 ohms. ఇది ఎంత అన్నమాట? 10. ఇది 5, ఇది 5, ఇది 10. దీన్ని ఇలా కలపండి, ఇలా కింద తీసుకొచ్చి కలపండి. అంటే ఈ రెండు కలిపితే 10 కదా. అదవుతుందా? This is also a symmetrical circuit. ఓకే, అంటే ఇలా వెళ్ళిన కరెంటు ఇంకా ఇలా వెళ్ళిపోతుంది, పైకి కిందకి వెళ్ళదు. అర్థమవుతుందా? అండ్ అలాగే ఇందులోంచి వచ్చిన కరెంటు ఇలా పైకి వెళ్ళిపోతుంది. అర్థమైందా? దీంట్లోకి వెళ్ళదు. మనకి ఇది ఎలా ఎక్స్ప్లెయిన్ చేశానంటే, ఇక్కడికి I1 కరెంట్ ఉంటే ఇక్కడ కూడా I1 కరెంటే ఉంటుంది, ఇక్కడ I2 కరెంట్ ఉంటే ఇక్కడ కూడా I2 కరెంటే ఉంటుంది. అర్థమైందా? ఇటుపక్క ఎంత వెళ్ళింది కరెంటు? I2 మైనస్ I1 కదా. ఈ I2 మైనస్ I1 కలిపితే ఏమవుతుంది? I2 వస్తుంది కదా. ఇంక ఈ కరెంట్ అవసరం లేదు కదా, ఇలా వెళ్ళిన కరెంట్ ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతుంది. అంటే దీన్ని తీసుకొచ్చి ఇలా కిందకి డ్రా చేసుకోవచ్చు కదా. ఆ 5 కిందకి సెపరేట్ గా డ్రా చేసుకోవచ్చు కదా. అర్థమైందా? ఇది ఆల్రెడీ మనకి 7 ohms అని వచ్చింది. ఆల్రెడీ వీ గాట్ దిస్ యాజ్ 7 ohms. అంటే ఇప్పుడు 7 కి ఎంత ప్యారలల్ ఉంది? 10 ప్యారలల్ ఉంది. 10 ప్యారలల్ ఉంది అంటే R ఎఫెక్టివ్ ఎంత అవుతుంది? RAB 7 into 10 by 7 plus 10. Okay, 70 by 17 is the answer. Okay. 4.1 ఇచ్చాడు, రాయండి. ఇలాంటిది కెపాసిటర్స్ లో చేసాం. అంటే ఇక్కడ Q2 చార్జ్ ఉంటే ఇక్కడ కూడా Q2 చార్జ్ ఉంది సిమెట్రీ వల్ల. అంటే 5 లో 2.5 ohms కదా. I2 లోనే I2 మైనస్ I1, ఇక్కడ I1 ఉంటుంది కదా, I2 మైనస్ I1 పైకి వెళ్ళిపోతుంది. I2 మైనస్ I1 యాడ్ చేస్తే మళ్ళీ I2 కదా వచ్చేది. అంటే మధ్యలో ఇలాగా జాయింట్ తీసేసి కింద కలిపేసుకోండి. ఇలాగా కలిపేసుకోండి అంటే దీని అందరికీ ఇది ప్యారలల్ గా ఉందని అర్థమవుతుందా? నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చేద్దాం. జస్ట్ erase this. ఒక స్టార్ అయితే డ్రా చేద్దాం. విల్ డ్రా ఏ స్టార్ హియర్. లేదా ఎగ్జాంపుల్ ఇలా స్టార్ డ్రా చేద్దాం. each resistance is small r. Okay, each resistance is small r. What is the effective resistance between A and B? What is the effective resistance between A and B? అంటే ఏ రెండు మధ్యలోని మనం రెసిస్టెన్స్ కనుక్కోవాలి. ఆ రెండింటి మధ్యలో ఒక బ్యాటరీ కనెక్ట్ చేయండి. ఇక్కడ నుంచి ఒక పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ, ఇక్కడ నుంచి నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ కనెక్ట్ చేయండి.
ఇప్పుడు కరెంట్ సిమెట్రీ వల్ల ఈక్వల్ గా స్ప్లిట్ అవుతుంది. ఇటుపక్క కరెంట్ ఎంత వచ్చిందో ఇటుపక్క కూడా కరెంట్ అంతే వస్తుంది. అంటే ఏదో పాయింట్ డి, పాయింట్ సి, పాయింట్ డి అన్నాం. సి దగ్గర పొటెన్షియల్ ఎంత ఉందో డి దగ్గర కూడా అంతే ఉంటది. అర్థమైందా? అంటే ఈ మధ్యలో కరెంట్ ఫ్లో అవుతుంది. ఆ వైర్ తీసేయాలి. ఆ వైర్ తీసేస్తే ఇక్కడ 6, ఇక్కడ 6 మిగులుతుంది. ఏ నుంచి స్టార్ట్ అవుతున్నాం కదా, ఏ నుంచి. ఈ రెండు సిరీస్ 2R, 2R ఇంటూ R/2R ప్లస్ R ఎంత? 2R/3. 2R/3 ఒక లైన్ కింద డ్రా చేయనా, లేకపోతే ఇక్కడ రెసిస్టర్ కింద డ్రా పెట్టినా? రెసిస్టర్ కింద పెడతానే. ఇక్కడ 2R, ఇక్కడ R, ఈ రెండు Rలు, ఇది 2R/3, ఇది కూడా 2R/3. 2R/3 ఇక్కడ దాకా వచ్చాం ఆల్రెడీ, బి దాకా. మరి ఇటు పక్క కూడా అలాగే ఉంటుంది కదా. ఇది ఇది తీసేసి 2R/3 డ్రా చేద్దాం. 2R/3 ఇంకో 2R/3. ఓకే, ఇప్పుడు మొత్తం ప్యారలల్. ఇది బి కదా, దిస్ ఇస్ ద పాయింట్. ఈ మూడు సిరీస్ మొత్తం ప్యారలల్. 2R/3 ప్లస్ 2R/3 ఎంత? 4R/3. 4R/3 ప్లస్ R ఎంత? 7R/3. 4R/3 ప్లస్ R 7R/3. రెండు ప్యారలల్. 7R/3 ఇంటూ 7R/3 డివైడెడ్ బై 7R/3 ప్లస్ 7R/3. ఇక్కడ LCM 3 వస్తుంది, 14R వస్తుంది. ఇక్కడ 14R. 7R/3 ఇంటూ 7R/3. ఈ 3 క్యాన్సిల్ అయింది. 7R/6 వస్తుంది. 7R/6 రాయండి. రాసారా? నెక్స్ట్ వైర్ టైప్ ప్రాబ్లమ్స్ చేసాం కదా. వైర్ ఉన్న ప్రతి పాయింట్ దగ్గర పొటెన్షియల్ సేమ్ ఉంటుంది. అర్థమవుతుందా? ఇంకా రైట్, వేరే బుక్స్. ఎలక్ట్రిసిటీ మన చైతన్య మిడిల్ కనపట్లేదు అక్కడ. వేరే కెప్ దట్. ఒకసారి ఉండండి, మెటీరియల్ మంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తీసుకొస్తాను. వేరే రూమ్ లో ఉంది, ఒక్క నిమిషమే. Okay, I'm there. Right. Electricity integrated in that. ఇంటిగ్రేటెడ్ బుక్ ఉంది, మీ దగ్గర కూడా ఉంది కదా ఇంటిగ్రేటెడ్ బుక్. ఓకే, వెనకాల ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, చేస్తాను. కొంచెం కష్టమైనవి, పెద్ద కష్టం ఏం లేవు ఇక్కడ కూడా. వెరీ మచ్ డిఫికల్ట్. దిస్ ఇస్ ద ఇంటిగ్రేటెడ్ బుక్. సరే, రెస్ట్ చేస్తానే.
సరే నెక్స్ట్ మీకు వీట్ స్టోన్ బ్రిడ్జ్ తెలుసు కదా, దానికి వేరే అంటే ఇలా ఉంటుంది సర్క్యూట్. దిస్ ఇస్ ఆల్సో వీట్ స్టోన్ బ్రిడ్జ్. ఓకే, మధ్యలో రెసిస్టర్ తీసేయచ్చు. ఓకే, అలాగే ఇంకోటి ఉంది చూడండి, ట్రయాంగిల్ రూపంలో ఉండి వీట్ స్టోన్ బ్రిడ్జ్ సర్క్యూట్స్. ఓకే, ఇలా ఇచ్చాడు. దిస్ ఇస్ ద పాయింట్ ఏ అండ్ దిస్ ఇస్ ద పాయింట్ బి. అన్ని రెసిస్టర్లు ఆర్ఏ. ఓకే, అంటే ఈ వైర్ని ఇక్కడ పట్టుకొని ఇలా లాగి ఇక్కడ పెట్టాలి. అప్పుడు P by Q ఈజ్ ఈక్వల్ టు, అంటే P ఇది అవుతుంది, ఇది Q అవుతుంది, ఇది R, ఇది S అవుతుంది. ఈ మధ్యలో రెసిస్టెన్స్ తీసేయచ్చు. అర్థం అవుతుందా? మళ్ళీ ఇది కూడా వీట్ స్టోన్ బ్రిడ్జ్. ఓకే, ఇంకోటి చెప్తాను చూడండి, అంటే ఇంకే విధంగా వీట్ స్టోన్ బ్రిడ్జ్ ఇవ్వచ్చు అంటే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఇచ్చాడు. ఓకే, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఇచ్చాడు R, ఇలా ఒక రెసిస్టెన్స్ కలిపాడు R. ఓకే, అండ్ ఇక్కడ ఒకటి, this is R, and here there is one more resistance. What is the effective resistance between A and B? అంటే ఇలా పైనుంచి కొనిచ్చారంటే ఈ రెండు వైర్లకి కాంటాక్ట్ లేదని. ఎన్ని ఉన్నాయి మొత్తం? 1 2 3 4 5 ఉన్నాయి కదా. 5 ఉంటే జాగ్రత్త పడాలి. వీట్ స్టోన్ బ్రిడ్జ్ కాదో చూసుకోవాలి. ఏకి బికి మధ్యలో ఇది సిడి అని రాద్దామా? ఇది సిడి. ఫస్ట్ ఏ ఈ చివరి రాద్దాం, బి ఆ చివరి రాద్దాం, మధ్యలో మిగతా సర్క్యూట్ అంతా గీద్దాం. ఏ నుంచి సికి ఒకటి వెళ్ళింది కదా, ఏ నుంచి సికి ఒకటి వెళ్ళింది, సి నుంచి బికి ఒకటి వెళ్ళింది, సి నుంచి బికి వచ్చింది కదా ఇక్కడికి. అలాగే సి నుంచి డి, ఏ నుంచి డికి ఒకటి వెళ్ళింది, ఏ నుంచి డికి. ఓకే, అలాగే డి నుంచి బికి ఒకటి ఉంది, డి నుంచి బికి ఒకటి ఉంది, మధ్యలోనే ఒకటి ఉంది, సికి డికి మధ్యలో ఒకటి ఉంది. ఏది? ఇది. అంటే ఇది తీసేయచ్చు అనమాట. P by Q ఇది కూడా R by S వచ్చి అలా డ్రా చేసుకోవాలి మీరు సర్క్యూట్. అదవుతుందా? అంటే ఏ రెండు పాయింట్ మధ్యలో ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కట్టాలో అవి చివరి పెట్టాలి. ఓకే, ఈ రెండు సిరీస్ మళ్ళీ మొత్తం ప్యారలల్. పైన 2R వస్తుంది, కింద 2R వస్తుంది. అంటే 2R into 2R by 2R plus 2R. ఓకే, రాయండి. So I will find some more problems. Q problems ఉన్నాయి, ఆ Q problems కూడా చేయాలి. రైట్, రెస్ట్ చేస్తానే. వీట్ స్టోన్ బ్రిడ్జ్ మీరు చూసుకోవాలి. వీట్ స్టోన్ బ్రిడ్జ్ ఇంకో ఇలా వేరే టైప్స్ కూడా ఇవ్వచ్చు. అంటే ఎక్కడైనా 5 రెసిస్టర్స్ ఉంటాయి, మోర్ దాన్ 5 రెసిస్టర్స్ ఉన్నాయి, ఎక్కడైనా 5 రెసిస్టర్ దగ్గర P by Q కూడా R by S వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. అవుతుందా? నెక్స్ట్ ఇలా ఒక సర్క్యూట్ ఇచ్చాను నేను. దిస్ ఇస్ ABCD. ఈ పైన ఇక్కడ O అనే పాయింట్ ఉంది, ఇక్కడ ఒక రెసిస్టర్ జాయిన్ చేశాను అన్నిటికీ. ఓకి అంటే పిరమిడ్ లాగా ఉంది, పిరమిడ్ లాగా. ఓకే, అన్ని రెసిస్టెన్స్ లో ఆర్ఏ, ఆల్ రెసిస్టెన్సెస్ ఆర్ ఆర్. ఓకే, సి నుంచి ఏ నుంచి సికి ఒకటి వెళ్ళింది, ఏ నుంచి సికి, ఏ నుంచి బికి కూడా ఒకటి వెళ్ళింది, సి నుంచి డికి వెళ్ళింది, డి నుంచి
ఎన్ని ఉన్నాయేమో మొత్తం కింద 4 పైన 4 అంటే పిరమిడ్ లాగా వచ్చింది. క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి? దట్ ఈస్ ద ఆన్సర్, దట్ ఈస్ ద క్వశ్చన్. సారీ, ఏకి ఓ, ఏకి బి కాదు, ఏకి ఓకి, ఏకి ఓకి, ఏకి బి కూడా చేద్దామండి. ఏకి ఓకి అంటే నేనేం చెప్పాను, ఏ రెండింటి మధ్యలో ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కట్టాలో వాటి మధ్యలో బ్యాటరీ మనం ఇమాజిన్ చేసుకోవాలి. we have to imagine a బ్యాటరీ. అంటే డైరెక్ట్ గా ఏ నుంచి ఓకి ఒకటి వెళ్తుంది కదా, డైరెక్ట్ గా ఏ నుంచి ఓకి ఒకటి వెళ్తుంది, సి నుంచి ఓకి వెళ్ళింది, బి నుంచి ఓకి వెళ్ళింది. ఈ బి అండ్ సి అన్నది సేమ్ పొటెన్షియల్ పాయింట్స్ అన్నమాట సిమెట్రీ ద్వారా. అంటే ఏకి సికి మధ్యలో ఉంటుంది, సికి ఓకి మధ్యలో ఉంది. అలాగే ఉంది, ఏకి బికి ఉంది, బికి ఓకి ఉంది. అంటే పొటెన్షియల్ ఎట్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, పొటెన్షియల్ ఎట్ సి. అది గుర్తించాలి, సేమ్ పొటెన్షియల్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకోవాలి. క్యూ ప్రాబ్లమ్స్ లో కూడా చేద్దాం, సేమ్ పొటెన్షియల్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయో. ఇప్పుడు డయాగ్రామ్ డ్రా చేసుకోవడమే. అంటే ఇక్కడ ఏ నుంచి ఫస్ట్ ఏ ఈ చివర, ఓ ఆ చివర పెట్టుకోవాలి. మిగతా సర్క్యూట్ అంతా మధ్యలో డ్రా చేయాలి. ఏ నుంచి బికి 2 రెసిస్టర్లు వెళ్ళాయి. ఎందుకు బికి రెండు ఎందుకు వెళ్ళాయి? బి అన్నా సి అన్నా ఒకటే అన్నాను కదా, బి అన్నా సి అన్నా ఒకటే అన్నాను. అలాగే సి నుంచి ఓకి 2 రెసిస్టర్లు వెళ్ళాయి. ఇది సి, ఇది కూడా సి అనే సిఏ కదా, అంటే 2 వెళ్ళాయి. సి నుంచి ఓకి 2 వెళ్ళాయి. ఓకే, లాస్ట్ లో ఆర్ఆర్ అని పెట్టుకుందాం. తర్వాత ఒక్క నిమిషమే, కనెక్షన్ ఏదో కట్ అయింది. ఓకే, ఎన్ని రెసిస్టర్లు 4 వచ్చి ఇంకో 4 డ్రా చేయాలి. సి నుంచి డికి 2 వెళ్ళాయి. ఇది సి అన్న బి అన్న ఒకటే కదా. సి నుంచి డికి 2 వెళ్ళాయి. 2 డి నుంచి ఓకి ఒకటి వెళ్ళింది. డి నుంచి ఓకి ఒకటి వెళ్ళింది. ఇంతేనా? ఎన్ని వచ్చాయి? 7 వచ్చాయి. 1 2 3 4 5 6 7. మరి ఇంకోటి ఎక్కడ పోయింది? ఇంకోటి ఎడకపోయిందమ్మా. ఏ నుంచి ఓకి డైరెక్ట్ గా ఒకటి ఉంది. ఇలా డ్రా చేసేసుకోవాలి. ఏ నుంచి ఓకి డైరెక్ట్ గా ఒకటి ఉంది. అర్థమైందా? ఇప్పుడు అంతా సిరీస్ ప్యారలే కదా, సాల్వ్ చేయగలరా? కనెక్షన్ కట్ అయిందా ఏంటి చూస్తున్నాను అండి. కట్ అయితే మళ్ళీ జాయిన్ అవ్వండి. రైట్, ఇదెంత? ఇది R/2. R/2 ప్లస్ ఆర్ ఎంత? 3R/2. 3R/2 పైన R/2 ఉంది. ఆ రెండు ప్యారలల్ అంటే 3R/2 ఇంటూ R/2 బై 3R/2 ప్లస్ R/2. ఈ కింద ఎంత వస్తుంది? 4R/2 అంటే 2R వస్తుంది కింద. పైన 3R/2 ఇంటూ R/2. R క్యాన్సిల్ అవుతుంది. 3R/8 వచ్చింది. 3R/8 ఎక్కడ దాకా? ఇదంతా 3R/8. 3R/8 R/2 సిరీస్. 3R/8 ప్లస్ R/2 సిరీస్ అంటే యాడ్ చేయాలి. 8 ఇస్ ద ఎల్సిఎం. 3R ప్లస్ ఇదంతా 4R, 7R/8. ఇదంతా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 7R/8. పైన మళ్ళీ ప్యారలల్ ఉంది. ప్యారలల్ అంటే ఏం చేస్తాం? 7R/8 ఇంటూ R డివైడెడ్ బై 7R/8 ప్లస్ R. ఓకే, సో దట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. కనిపిస్తుంది కదా ఇది. ఎల్సిఎం కింద 8 ఉంది, 15 వస్తుంది. 15R/8 పైన 7R/8 ఇంటూ R. R క్యాన్సిల్ అవుతుంది. ఆన్సర్ 7R/15. ఓకే, 7R/15 అంటే నేను RAO క్వశ్చన్ మార్క్ కదా, క్వశ్చన్ మార్క్ ఇక్కడ పెడతాను. RAO క్వశ్చన్ మార్క్. ఏ రెండు మధ్యలో మనం ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కట్టాలో ఆ రెండు మధ్యలో బ్యాటరీ ఎడ్యూట్ చేసి కరెంట్స్ ఎలా డివైడ్ అవుతుందో చూసుకోవాలి. ఇక్కడ కరెంట్స్ ఈక్వల్ గా డివైడ్ అవుతాయి సిమెట్రీ వల్ల. ఇక్కడ మటుకు వేరే కరెంట్ వెళ్తుంది ఏకి ఓకి.
సరే అర్థమైందా ఇది? రైట్, రాసుకోండి ఇది. ఇక్కడ దీని తర్వాత డయాగ్రామ్ డ్రా చేయాలా? దీని తర్వాత డయాగ్రామ్ అంటే ఇది R/2 అవుతుంది. అక్కర్లేదు కదా. ఇదంతా ఎంత అయిందమ్మా? దిస్ ఎంటైర్ థింగ్ ఈస్ 3R/8. 3R/8 అయింది. 3R/8 అంటే మీరు ఎగ్జామ్ లో ఫాస్ట్ గా చేయగలరులేండి, ఇప్పుడు అర్థం కావడం కోసం చెప్తున్నాను. తర్వాత పైన R ఉంటుంది, R. ఓకే, అంటే ఈ రెండు సిరీస్ మళ్ళీ దీంతో ప్యారలల్ అలా వస్తుందా? అయిపోయిందమ్మా, చెప్పేస్తాను. సో సిమిలర్ ప్రాబ్లమ్స్ అంటే మీకు సేమ్ పొటెన్షియల్ అనే పాయింట్స్ యూ హ్యావ్ టు సీ వేర్ ద సేమ్ పొటెన్షియల్ పాయింట్స్ ఆర్, దెన్ ద ప్రాబ్లమ్ బికమ్స్ ఈజీ. లేకపోతే కష్టం అయిపోద్ది. ఆ సేమ్ బీసీ సేమ్ పొటెన్షియల్ నాకు గుర్తించలేకపోయిన ఇంకా మళ్ళీ ఇలాంటి సర్క్యూటే డ్రా చేసుకుని వచ్చేది ఇక్కడ. ఎలాగ అర్థమవుతుందా? బీసీ సేమ్ పొటెన్షియల్ పాయింట్స్. ఓకే, ఇది ఇంకోటి క్యూబ్ ప్రాబ్లమ్స్ లోని సేమ్ పొటెన్షియల్ పాయింట్స్ చూద్దాం, రెస్ట్ చేస్తాం. వెరీ గుడ్. లెట్ మీ డ్రింక్ సమ్ వాటర్. చాక్ పీస్ కన్నా ఇదే డేంజర్ గా ఉంది. ఇది ఎగ్జైలిన్ వాసన అలా పీలుస్తూ ఉంటాం కదా, దట్ ఈస్ ఆల్సో ఏ పాయిజన్. చాక్ పీసే బెటర్ కదా. ఏంటంటారు, అంటే లోపలికి పాయిజన్ వెళ్తే వాటర్ ఎక్కువ తాగాలట కదా. ఐ విల్ డ్రింక్ మోర్ వాటర్ నౌ. నెక్స్ట్ క్యూబ్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇలాగే క్యూబ్ ప్రాబ్లమ్స్ 3 ఉన్నాయి. 3 క్యూబ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే సేమ్ కెపాసిటర్స్ లో లాంటివే, జస్ట్ రివర్స్ ఆన్సర్ వస్తుంది. యూ విల్ గెట్ ద రివర్స్ ఆన్సర్. ఓకే, అక్కడ మనకి 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. అంటే ఇక్కడ నాకు there is a cube having how many edges? 12 edges కదా. 12 okay, 12 wires ఉన్నాయి. 12 wires, each resistance R. నాకు ఇక్కడికి మధ్యలో ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కావాలి. ఈచ్ వైర్ ఈస్ హ్యావింగ్ R రెసిస్టెన్స్. ఓకే, రైట్. ఇప్పుడు ఏ రెండింటి మధ్యలో ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కట్టాలో అక్కడ బ్యాటరీ ఎజ్యూమ్ చేసుకోండి. ఇలా ఇటుపక్క ఎంత కరెంట్ వెళ్ళిందో ఇటుపక్క అంతే కరెంట్ వెళ్తుంది, ఇటుపక్క కూడా అంతే కరెంట్ వెళ్తుంది. ఈక్వల్ గా డివైడ్ అవుతుంది కరెంట్ సిమెట్రీ వల్ల. అంటే మనకి 3 పాయింట్స్ దగ్గర, అంటే ఇది DEF, ఈ 3 పాయింట్స్ సేమ్ పొటెన్షియల్ దగ్గర ఉన్నాయి. ఓకే, అలాగే ఎండింగ్ లోని మళ్ళీ అదే కరెంట్ మళ్ళీ B వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడికి రావాలి కదా, పాజిటివ్ నుంచి స్టార్ట్ అయిన కరెంట్ మళ్ళీ బ్యాక్ రావాలి కదా. అంటే DEF సేమ్ పొటెన్షియల్, GHI ఈ 3 సేమ్ పొటెన్షియల్. అంటే ఇక్కడ పొటెన్షియల్ డ్రాప్ ఎంత, ఇక్కడ పొటెన్షియల్ డ్రాప్ ఎంత, ఇక్కడ కూడా పొటెన్షియల్ డ్రాప్ ఎంత. కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ కదా పొటెన్షియల్ డ్రాప్ అంటే. అదే కదమ్మా, సెల్ లోంచి కొంత ఎనర్జీ తీసుకుంటుంది ఎలక్ట్రాన్ తీసుకొని డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద సర్క్యూట్ కి ఇస్తుంది. అంటే దాని ఎనర్జీ తగ్గుతున్నట్టే తగ్గి మళ్ళీ సెల్లోకి ఎంటర్ అవుతుంది, మళ్ళీ ఎనర్జీ పికప్ చేసుకొని మళ్ళీ బయటకు వెళ్తుంది. అంటే డిఫరెంట్ రెసిస్టర్లు ఏం చేస్తాయి, హీట్ రూపంలో మారుస్తాయి. అర్థమైందా? కొన్నిసార్లు మెకానికల్ ఎనర్జీలో మార్చుకోవచ్చు మనం. అదే ఎలక్ట్రికల్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ ప్రాసెస్ అయిన ఎనర్జీని ఏమంటాం, ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటాం. అర్థమవుతుందా? సో ఇక్కడ మనకి సేమ్ పొటెన్షియల్ పాయింట్స్, అంటే VE సేమ్ యాజ్ VD సేమ్ యాజ్ VF. అలాగే ఈ పొటెన్షియల్ చూడండి, VI సేమ్ యాజ్ VH సేమ్ యాజ్ VG. అర్థమైందా?
అంటే నాకు ఏ నుంచి డికి 3 వెళ్ళాయి, ఏ నుంచి డికి 3 వెళ్ళాయి. ఓకే, సేమ్ కెపాసిటర్స్. ఓకే, డి అన్న ఎఫ్ అన్న ఈ అన్న ఒకటే కదా, డి అన్న ఎఫ్ అన్న ఈ అన్న ఒకటే. తర్వాత లాస్ట్ లో ఇక్కడ బి పెడదాం. ఇక్కడ బి నుంచి ఐకి ఎన్ని వెళ్ళాయి? 3 వెళ్ళాయి. అన్ని ప్యారలలే, మొత్తం 12 రెసిస్టెన్స్లు కదా, టోటల్ 12. మిగతా 6 మధ్యలోకి వస్తాయి. అంటే ఇది కూడా డి అని తీసేసుకుంటాను. ఇది డి, ఇది కూడా డిఏ, ఇది కూడా డిఏ. ఇది 3 డీలు. అంటే ఈ డి నుంచి 2 వెళ్ళాయి. వాట్ ఈస్ దట్ పాయింట్? ఐ కదా. ఈ పాయింట్ ఏంటి? ఐ అనొచ్చు, ఇంకేమనొచ్చు, హెచ్ అనొచ్చు, జి అనొచ్చు, హెచ్ అనొచ్చు, జి అనొచ్చు. సో డి నుంచి ఐకి ఒకటి, డి నుంచి హెచ్కి ఒకటి, అంటే 2. అలా ప్రతి దాని వల్ల 2 వస్తాయి. మొత్తం 6 గీయాలి. 6 రెసిస్టెన్సెస్. ఓకే, అయిపోయింది. ఇది 6 అంటే 6/6 అవుతుంది ఇక్కడ. ఇది అంతా కలిపి 6/6. ఇది 6/3. 6/3 తర్వాత ఏంటమ్మా? 6/6 తర్వాత 6/3. ఇప్పుడు R ఎఫెక్టివ్ ఎంతో చెప్పండి. RAB is R/3 plus R/3 plus R/6. ఇది 5R/6 వస్తుంది. కెపాసిటర్స్ లో ఎంత వచ్చింది మీకు? 6C/5 వచ్చింది. రివర్స్ వస్తుంది అక్కడ, అర్థమవుతుందా? సేమ్ ప్రాబ్లం కెపాసిటర్స్ ఉందనుకోండి, 6C/5 వస్తుంది. ఇది రాయండి. ఒక నిమిషం. రైట్, రాసారా? అంటే మనం చూడగానే సర్క్యూట్ లో ఎక్కడ సేమ్ పొటెన్షియల్ పాయింట్స్ ఉన్నాయో గుర్తించవచ్చు. రైట్. ఇంకోటి ఉంది క్యూబ్ ప్రాబ్లం. ఇది 5R/6 వచ్చింది కదా, దాని 3R/4 వస్తుంది. ఇది బాడీ డయాగ్నల్ ఉంది కదా, దాని అక్రాస్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్. ఫేజ్ డయాగ్నల్ చూద్దాం. ఫేజ్ డయాగ్నల్ అక్రాస్, ఫేజ్ డయాగ్నల్ 3R/4 వస్తుంది. అక్కడ 4C/3 వచ్చింది కదా. రైట్, రెస్ట్ చేస్తాను. రేపు క్లాస్ లో మీకు పొటెన్షియోమీటర్ మీటర్ బ్రిడ్జ్ చెప్పాను కదా, సేమ్ అలాగే పోస్ట్ ఆఫీస్ బాక్స్ కూడా వర్క్ అవుతుంది. ఓకే, అది ఇక్కడ స్క్రీన్ షేరింగ్ చేసి చెప్తాను. డయాగ్రామ్ మళ్ళీ అదంతా గీయాలి కదా. సేమ్ P/Q కూడా R/S అయితే మధ్యలో గ్యాల్వనోమీటర్ లో కరెంట్ ఫ్లో అవుతుంది. అది కూడా పోస్ట్ ఆఫీస్ బాక్స్ అన్నది కూడా రెసిస్టెన్స్ కంపేర్ చేసుకోవడానికి, ఆర్ టు ఫైండ్ అన్ అన్నోన్ రెసిస్టెన్స్. అర్థమవుతుందా? ఇది అరెస్ట్ చేస్తాను. ఇది ఇంకోటి పొటెన్షియోమీటర్ ఉంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఫ్రైడే దాకా ఇచ్చాడు మీకు ఎగ్జామ్ సిలబస్. నెక్స్ట్ క్యూబ్ ఉంది. క్యూబ్ యొక్క ఫేజ్ డయాగ్నల్ కి దగ్గర ఫేజ్ డయాగ్నల్ పాయింట్స్ ఉంటాయి కదా, ఫేజ్ డయాగ్నల్ పాయింట్స్ అంటే ఇక్కడ ఏ, ఇక్కడ బి అన్నాను. ఇప్పుడు వీటి మధ్యలో ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కట్టాలి. ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి. 2 రెసిస్టెన్స్ తీసేయాలి ఇక్కడ. నేను ఏంటంటే చెప్పండి అవి. ఐ కెన్ రిమూవ్ 2 రెసిస్టెన్సెస్. ఇది తీసేయచ్చు, ఇది కూడా తీసేయచ్చు. అర్థమైందా? అంటే ఈ రూమ్ ఉందనుకోండి, దిస్ రూమ్ ఈస్ దేర్, అండ్ రూమ్ ని డయాగ్నల్ ప్లేన్ ఒకటి పెట్టండి, డయాగ్నల్ గా ఒక ప్లేన్ పెట్టండి. ఆ రూము 2 పార్ట్స్ కింద ఈక్వల్ గా స్ప్లిట్ అయింది కదా. అర్థమైందా? స్ప్లిట్ అయినప్పుడు ఇక్కడ పొటెన్షియల్ సేమ్ ఉంటుంది. అంటే ఆ వైర్స్ ఉన్నాయి కదా, కార్నర్ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఆ 2 వైర్స్ అనుకోండి. రూమ్ యొక్క కార్నర్ ఎడ్జెస్ ఉంటాయి కదా, డయాగ్నల్ కార్నర్ ఎడ్జెస్, అదొక వైర్ ఇదొక వైర్ అనుకోండి. ఆ 2 వైర్లు తీసేయచ్చు. ఎందుకంటే సిమెట్రీ ఉంది కదా, రూమ్ అటుపక్క ఎలాగ ఉంది, ఇటుపక్క కూడా రూమ్ అలాగే ఉంది. ఆ 2 వైర్స్ లోని కరెంట్ ఫ్లో అవ్వదు. యూ కెన్ రిమూవ్ దిస్. ఇది తీసేస్తే
ఓకే, ఫైనల్ గా ఈ పైన 2R కింద 2R అంటే ఇలా వస్తుంది. ఇది R, ఇది R. ఓకే, ఇలా వస్తుందమ్మా. ఓకే, దిస్ ఇస్ ద పాయింట్ A అండ్ దిస్ ఇస్ ద పాయింట్ B. ఓకే, తర్వాత ఇదెంత? ఇది 2R, ఇది 2R. 2R ఇంటూ 2R బై 2R ప్లస్ 2R ఎంత? R. ఇదంతా కలిపి R అయింది, ఇదంతా కలిపి 3R అయింది. ఇదంతా కలిపి యాడ్ చేయాలి కదా, పైన మళ్ళీ R అయింది, ఇదంతా కలిపి R అయింది. అంటే ఆన్సర్ ఎంత? 3R ఇంటూ R బై 3R ప్లస్ R. ఎంత వచ్చిందమ్మా? 3R బై 4. కెపాసిటర్ లో 4C/3 వస్తుంది. సేమ్ ప్రాబ్లం, 4C/3. బాడీ డయాగ్నల్ కాదు, ఇది ఫేస్ డయాగ్నల్ అక్రాస్. ఇది ఫేస్ డయాగ్నల్ కదా, అక్రాస్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కట్టాలి. లాస్ట్ ప్రాబ్లం ఇంకోటి చెప్తాను బిఫోర్ యూ లీవ్. ఓకే, ఇది ఒకటి రాసుకోండి. రేపు ఇంకో కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తాను, ఇబ్బంది అనుకోకుండా అటెండ్ అవ్వండి. మనకి టైం సరిపోవట్లేదండి, చాలా కంప్రెస్ చేస్తాడు సిలబస్. 10 క్లాసులు 12 క్లాసులు చెప్పాల్సిన 6-7 క్లాసులు చెప్పించేస్తాను. కరోనా ఎఫెక్ట్ అంటారా? అందుకే ఎక్స్ట్రా తీసుకుంటాను, నేను ప్రాబ్లం లేదు మీకు. సరే, రాస్తారా? వెరీ గుడ్. ఇంకోటి 4C/3 వస్తుంది అక్కడ. సరే, పొటెన్షియోమీటర్ చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినండి. రేపు క్లాస్ అర్థమవుతుందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే అడ్వాన్స్డ్కి ఇస్తున్న డైరెక్ట్ ఫార్ములా క్వశ్చన్స్ ఇచ్చేస్తున్నాడు అడ్వాన్స్డ్ కూడా, అర్థమవుతుందా? రైట్, ఇక్కడ మనకి అంటే అడ్వాన్స్డ్ అంటే అన్ని కష్టంగా ఉండవు కదా, కొన్నైనా ఈజీగా ఉంటాయి కదా. అంటే మీకు అడ్వాన్స్డ్ లో 50% తెచ్చుకుంటే 100 బిలో ఉంటుంది ర్యాంక్. 1000 బిలో ఉంటుంది అట్లీస్ట్. 50%, 40% అంటే 40% యూ విల్ గెట్ ఏ సీట్. బిలో 10,000 ర్యాంక్ వస్తుంది. 40%, 35%. ఇట్ డిపెండ్స్ ఆన్ ద టఫ్నెస్ ఆఫ్ ద పేపర్. అర్థమవుతుందా? ఈజీ క్వశ్చన్స్ ఏవో, ఈజీ చాప్టర్స్ ఏమైనా చూసుకొని, అంటే కరెంట్ ఎలక్ట్రిసిటీ బాగా ప్రిపేర్ అవ్వండి. ఎలక్ట్రోస్టాటిక్స్, ఎలక్ట్రిసిటీ పార్ట్ అంతా గ్రిప్ లో ఉంచుకోండి. ఫస్ట్ ఇయర్ థర్మోడైనమిక్స్ ఈజీ క్వశ్చన్స్ ఇస్తాడు అందులోంచి, హీట్ అండ్ థర్మోడైనమిక్స్. తర్వాత ఇంకా మోడర్న్ ఫిజిక్స్ అని ఉంది. ఓకే, లాస్ట్ వన్ క్వశ్చన్ బిఫోర్ యూ లీవ్. ఇక్కడ ఇది క్యూబ్ ఉంది, ఇది 7R/12 వస్తుంది. చూద్దాం. వాట్ ఇస్ ద ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ బిట్వీన్ A అండ్ B? అంటే A అండ్ B లాగా ఎడ్జ్ ఉంది కదా, ఎడ్జ్ యొక్క అక్రాస్. వాట్ ఈస్ ద ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అక్రాస్ ద ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్? 12 రెసిస్టెన్స్ ఉన్నాయి. చూడండి, ఇటుపక్క వేరే కరెంట్ వెళ్తుంది, ఇటుపక్క ఈ రెండు వైపులకి వేరే కరెంట్ స్ప్లిట్ అవుతుంది, ఈక్వల్ గా స్ప్లిట్ అవుతుంది సిమెట్రీ వల్ల. అంటే నేను ఇంకో 2 పాయింట్లు తీసుకుని C అని D అని 2 పాయింట్లు తీసుకుంటాను. అంటే పొటెన్షియల్ ఎట్ C ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎట్ D అని రాయించా. అలాగే ఫైనల్ గా ఇక్కడ నుంచి బ్యాక్ అవుతున్నప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ Bకి వెళ్ళాలి కదా. అంటే నేను Aకి Bకి మధ్యలో బ్యాటరీ కనెక్ట్ చేసుకోవాలి. ఇలా ఒక కరెంట్ వెళ్ళిపోతే ఇటు కొంత డివైడ్ అవుతుంది, ఈక్వల్ గా డివైడ్ అవుతుంది సిమెట్రీ వల్ల. అలాగే Bకి ఇది రీచ్ అవుతుంది, ఇది కూడా రీచ్ అవుతుంది. అర్థమైందా? అంటే ఇక్కడ పాయింట్ రాసుకుందాం. దిస్ పాయింట్ ఈజ్ E, దిస్ పాయింట్ ఈజ్ F. పొటెన్షియల్ ఎట్ E ఈజ్ సేమ్ యాజ్ పొటెన్షియల్ ఎట్ F. ఇంకా ఏ పాయింట్స్ ఉన్నాయి? DEF, G ఇది H. ఇప్పుడు డయాగ్రామ్ డ్రా చేస్తాను చూడండి. 7R/12 రావాలి. 7R/12 దట్ ఈస్ ద ఆన్సర్. చూద్దాం. దాంట్లోని 12C/7 వస్తుంది కెపాసిటర్స్ లో. ఓకే, సరే. ఏ నుంచి సికి 2 డ్రా చేయాలి. సి అన్న డి అన్న ఒకటే కదా. ఏ నుంచి సికి 2 డ్రా చేయాలి అంటే ప్యారలల్ గా 2 డ్రా చేయాలంటే సిరీస్ కాదు. అర్థమైందా? ఏ నుంచి డికి 2,
తర్వాత డి నుంచి ఈకి 2, డి నుంచి ఈకి 1, ఇంకోటి సి నుంచి ఎఫ్ ఒకటి ఉంది కదా. డి అన్నా సి అన్నా ఒకటే అన్నాను కదా, ఎఫ్ అన్నా డి అన్నా ఒకటే. అంటే మనకి సిఎఫ్ మధ్యలో ఒకటి ఉంది, అలాగే డిఈ మధ్యలో ఒకటి ఉంది, అంటే 2 ఉన్నాయి. అంటే టిక్ మార్క్ పెడతాను చూడండి. నేను ఈ 2 ఎలాగో డ్రా చేశాను, ఇదొకటి ఇది ఎలాగో డ్రా చేశాను, ఇదొకటి డ్రా చేశాను. సికి డికి నుంచి ఈకి వెళ్ళింది కదా, ఈ నుంచి బికి 2 ఉన్నాయి, ఇక్కడ ఒకటి. ఎందుకంటే ఈ అన్న ఎఫ్ అన్న ఒకటే కదా. సో దట్ ఈస్ ద థింగ్. ఇది బి, ఫైనల్ థింగ్ ఇస్ బి. బి ఆ చివరి ఉండాలి కదా, సరిపోయింది, బి ఆ చివరి ఉండాలి. తర్వాత ఇంకెక్కడైనా మర్చిపోయామా? ఈ 2 డ్రా చేస్తాం, ఏ నుంచి బికి ఒకటి డ్రా చేయాలి, ఏ నుంచి బికి. ఓకే, ఎన్ని వచ్చాయి మనకి? 12 ఉండాలి, ఇక్కడ 7 వచ్చాయి. సి నుంచి జీకి వెళ్ళింది, సి నుంచి జీ. ఓకే, డి నుంచి ఎక్కడికి వెళ్ళింది? డి నుంచి ఈగా, డి నుంచి కూడా జీ కోడ్ వచ్చింది, డి నుంచి జీ కోడ్ వచ్చింది. అంటే సి అన్నా డి అన్నా ఒకటే కదా, 2 ప్యారల్ గా డ్రా చేసుకోవాలి. జీ ఇక్కడ పెడతానే, రైట్. తర్వాత సి నుంచి ఒకటి వచ్చింది, డి నుంచి ఒకటి వచ్చింది జీకి, ఇదమ్మా, ఇదొకటి. తర్వాత జీ నుంచి హెచ్కి ఒకటి వెళ్ళింది, జీ నుంచి హెచ్కి, ఇది కూడా అయిపోయింది. తర్వాత ఎఫ్ నుంచి హెచ్కి, ఈ నుంచి హెచ్కి, ఎఫ్ అన్న ఓకే, ఎఫ్ నుంచి హెచ్కి వెళ్ళింది. ఎఫ్ ఎక్కడ రాయలేదా నేను? ఈ అన్న ఎఫ్ అన్న ఒకటే కదా, ఇది ఈ అన్న ఎఫ్ అన్న ఒకటే. ఎఫ్ నుంచి హెచ్కి వెళ్ళింది, ఈ నుంచి హెచ్కి వెళ్ళింది, అంటే 2 గీయాలి ఇక్కడ. ఈకి ఇక్కడ నుంచి 2 తీసుకురావాలమ్మా. జీకి హెచ్కి మధ్యలో ఒకటి ఉంది, దాని మధ్యలో 2 డ్రా చేయాలి. ఓకే, అయిపోయింది. అయిపోయింది. ఒక్కసారి ఉండండి. అయిపోయింది. మొత్తం 12 వచ్చాయి, చూడండి, చెక్ చేయండి. 12 వచ్చాయా? ఇది 2 6 6 + 2 8 8 + 2 10 10 + 1 11 బయట ఇది ఒకటి 12. ఓకే, ఇదంతా సిరీస్ r/2 r/2 r, ఇది 2r అవుతుంది. ఇది 2r r/2 ప్యారలల్. 2r × r/2 2r + r/2 అంటే 5r/2 అవుతుంది. 2r/5 అయింది, 2r/5. ఓకే, ఈ 2r/5 ఇక్కడ r/2 ఇక్కడ r/2 అంటే 2r/5 + r 7r/5. పైన ఇంకో r ఉంది, అంటే 7r/5 × r / 7r/5 + r. ఇది 7r/12 వస్తుందమ్మా, 7r/12. ఓకే, చేస్తారుగా. సేమ్ ఇలాంటిదే మనకి కెపాసిటర్స్ లో ఉంది. ఎంత వచ్చింది? అదే 12C/7 వచ్చింది. రేపు ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తాను. ఓకే, కీప్ వర్కింగ్. ఓకే, బాయ్, టేక్ కేర్. ఇది రాసుకొని వెళ్ళండి.